వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ 2025 సంవత్సరంలో ప్రపంచంలో ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. 2025 ప్రపంచ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్కి సంబంధించిన డేటాను విశ్లేషిద్దాం. ప్రపంచ వాయు కాలుష్య నివేదిక 2025. ఈ నివేదికలో 2025 ప్రపంచ వాయు కాలుష్యంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అత్యంత కాలుష్య దేశం పాకిస్తాన్. భారత్ అయితే 6వ స్థానంలో ఉంది. అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 143 దేశాలు గాను 130 దేశాలు WHO గాలి నాణ్యత మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యాయి. కేవలం 13 దేశాలు మాత్రమే సురక్షిత పరిమితిలో ఉన్నాయి. WHO గాలి నాణ్యత మార్గదర్శకాలను పాటించడంలో ప్రపంచంలో 13 దేశాలు మాత్రమే సురక్షిత పరిమితిలో ఉన్నాయి. మిగిలిన 130 దేశాలు కూడా WHO గాలి నాణ్యత మార్గదర్శకాలను పాటించడం లేదు. ఇకపోతే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ సరిహద్దులోని గజియాబాద్ నగరం నిలిచింది. అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ సరిహద్దులోని గజియాబాద్లో 2025 ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇప్పుడు ఈ బార్ గ్రాఫ్ చూద్దాం. పాకిస్తాన్ అత్యంత కాలుష్య దేశం. పాకిస్తాన్ వచ్చి అత్యంత కాలుష్య దేశం. తర్వాత బంగ్లాదేశ్, తజికిస్తాన్ 3వ స్థానంలో ఉంది. ఇండియా వచ్చి 6వ స్థానంలో ఉంది. 2025 ప్రపంచ వాయు కాలుష్య ర్యాంకింగ్లో భారత్ 6వ స్థానంలో ఉంది. అత్యంత కాలుష్యంలో నెంబర్ 1 అంటే పాకిస్తాన్. ఇక నెక్స్ట్ గజియాబాద్ అత్యంత కాలుష్య నగరంగా నమోదయ్యింది. గజియాబాద్. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకా మనం స్వచ్ఛమైన గాలి కోసం మనం చేయాలంటే ఏం చేయాల్సింది? ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలి. సోలార్ వెహికల్స్ గట్రా వాడుతూ ఉండటం వల్ల కాలుష్యాన్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే సురక్షిత దేశాలు ఏమున్నాయంటే ఆస్ట్రేలియా సురక్షిత దేశం. ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియాతో పాటు పనామా. అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా, పనామా వంటి దేశాలు 13 దేశాలు ఉన్నాయి. 130 దేశాలు కాలుష్యంతో ఉన్నాయి. మన ఇండియా అయితే కాలుష్యంలో 6వ స్థానంలో ఉంది. అత్యంత కాలుష్య దేశంలో 6వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ అయితే అత్యంత కాలుష్య దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 130 దేశాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో ఈ రిపోర్టు డేటా తీస్తే 130 దేశాలు ప్రమాదకర స్థాయిలో ఉంది కాలుష్యంలో, వాయు కాలుష్యంలో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.